is Gayatri. Welcome to Cinema 2.0. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పని గంటల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రోజుకి 8 గంటలకు మించి పని చేయలేమంటూ కొంతమంది హీరోయిన్స్ కమెంట్ చేయడం గురించి నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరిగింది. ఇలాంటి టైంలో కీర్తి సురేష్ చేసిన కమెంట్స్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ కీర్తి ఏమన్నారు ఈ స్టోరీలో చూద్దాం. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న కీర్తి సురేష్ టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు కవర్ చేసేస్తున్నారు. రీసెంట్ గా సత్యవాన్ సావిత్రి సినిమాతో పలకరించిన ఈ భామ చేతిలో రౌడీ జనార్దన్ తో పాటు మరో 2-3 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ బిజీ స్కెడ్యూల్స్ కారణంగా ఏకంగా 41 గంటల పాటు నిద్రపోకుండా ఒక్క లొకేషన్ నుంచి మరో లొకేషన్ కు ప్రయాణిస్తూనే ఉన్నానని తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు కీర్తి. కంటి నిండా కునుకు లేకపోయినా షూటింగ్స్ తో బిజీగా ఉండడాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు మహానటి. ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయితే మరుసటి రోజు ఉదయం 6 గంటలకు రూమ్కు చేరుకున్నానని, 24 గంటల్లో 20 గంటలు పనిలోనే ఉన్నానన్నారు. పైగా రూమ్కొచ్చిన గంటలోనే మరో షూట్కు వెళ్ళాలి అంటూ ఐ విల్ సర్వైవ్ అని రాసున్న టీ-షర్ట్తో సెల్ఫీ పోస్ట్ చేశారు. కంప్లైంట్ చేయడానికి ఇవి చాలా మంచి సమస్యలు అంటూ తాను హెక్టిక్ స్కెడ్యూల్స్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం రివీల్ చేశారు. ప్రెజెంట్ బాలీవుడ్ లో వర్కింగ్ అవర్స్ మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో కీర్తి కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. దీపికా పదుకోన్ లాంటి టాప్ బ్యూటీస్ పని గంటల విషయంలో కంప్లైంట్ చేస్తూ ఉంటే కీర్తి లాంగ్ వర్కింగ్ అవర్స్ ను ఎంజాయ్ చేయడాన్ని ప్రశంసించారు. ఏదేమైనా కీర్తి సురేష్ లేటెస్ట్ కామెంట్స్ తో ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ మీద చర్చ మరోసారి తెరమీదకొచ్చింది. ప్రెజెంట్ కార్తీ ఎక్కడ కనిపించినా ఖైదీ 2 గురించే డిస్కషన్ జరుగుతోంది. ప్రెజెంట్ 2 సినిమాలతో బిజీగా ఉన్న కార్తీ నుంచి ఖైదీ సీక్వెల్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ టైంలో అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలకి కూడా షాక్ ఇచ్చారు హీరో సూర్య. అదేంటి కార్తీ సినిమా గురించి సూర్య షాక్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ అప్డేట్ మీద ఓ లుక్ ఏంటి. ఖైదీ సినిమా రిలీజ్ టైంలోనే సీక్వెల్ ఉంటుందన్నారు మేకర్స్. ఆ తర్వాత విక్రమ్ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ కథ కూడా ఖైదీకి కొనసాగింపుగా ఉండడంతో ఖైదీ సీక్వెల్ మీద మరింత హైప్ క్రియేట్ అయింది. అప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ను పీక్స్ కు తీసుకువెళ్లేలా హింసిస్తూ వస్తోంది మూవీ టీమ్. గతంలో ఖైదీ 2 షూటింగ్ కు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు కార్తీ. విజయ్ తో లియో సినిమా చేస్తున్న లోకేష్ ఆ సినిమా పూర్తయిన వెంటనే ఖైదీ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పారు. కానీ లియో రిలీజ్ కి ముందే రజనీకాంత్ హీరోగా మరో మూవీని అనౌన్స్ చేశారు డైరెక్టర్ లోకేష్. రజనీ కూలీ తర్వాత ఖైదీ 2ని పట్టాలెక్కిస్తామని దర్శకుడు స్వయంగా చెప్పారు. కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో సీన్ మారిపోయింది. లోకేష్ లైనప్ పూర్తిగా చేంజ్ అయింది. ప్రెజెంట్ హీరోగా డీసీ సినిమా చేస్తున్న లోకేష్ దర్శకుడిగా ఖైదీ 2 కన్నా ముందు మరో మూవీని అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ అప్డేట్ తో మరోసారి ఖైదీ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. అసలు ఖైదీ 2 ఉంటుందా లేదా అన్న డౌట్స్ రేజ్ అయ్యాయి. తాజాగా ఎల్సీయూ గురించి మాట్లాడిన సూర్య కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. రోలెక్స్ మూవీ ఉంటుందా లేదా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ డీసీ వర్క్ లో బిజీగా ఉన్న లోకేష్ ఆ సినిమా తర్వాత బన్నీ సినిమా, విక్రమ్ 2 చేయాల్సిందన్నారు. అంటే నియర్ ఫ్యూచర్ లో ఖైదీ 2, రోలెక్స్ సినిమాలు పట్టాలెక్కే ఛాన్స్ లేదనే తేల్చేశారు. ఈ కామెంట్స్ తో ఖైదీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సినిమాలకి బ్రేక్ ఇచ్చి రేసింగ్ లో బిజీగా ఉన్న అజిత్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ అజిత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడు ఎవరు? ఆన్లైన్లో వినిపించిన వార్తలే నిజమయ్యాయా? అజిత్ కొత్త ప్లాన్ సెట్ చేశారా? చూద్దాం. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో అజిత్ ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చిన డైరెక్టర్ అతిక్ రవిచంద్రన్ ఇప్పుడు డేర్ డెవిల్ తో మరోసారి రంగంలోకి దిగుతున్నారు. ఫస్ట్ సినిమా పక్కా ఫ్యాన్ సర్వీస్ లా సాగితే ఈసారి మాత్రం అన్ని వర్గాల ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేలా సరికొత్త ఎలిమెంట్స్ తో కథను డిజైన్ చేశారు. రీసెంట్ గా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను రివీల్ చేశారు. అజిత్ 34 ఏళ్ల సినీ ప్రయాణంలో తొలిసారిగా ఆయన భార్య, మాజీ హీరోయిన్ శాలిని నిర్మాతగా మారుతూ ఉండడం ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్ అనే కొత్త బ్యానర్ మీద శాలిని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కంప్లీట్ గా దూరంగా ఉన్న శాలిని ఇప్పుడిలా నిర్మాతగా భర్త సినిమాతో రీఎంట్రీ ఇస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. వేదాళం, వివేగం, విడాముయర్చి లాంటి సినిమాల తర్వాత అజిత్, అనిరుద్ రవిచంద్రన్ కాంబినేషన్ లో వస్తున్న 4వ ప్రాజెక్ట్ ఇది. అనిరుద్ మ్యూజిక్, అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే థియేటర్లలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన అనిరుద్ ఇప్పుడు డే డెవిల్ కోసం కూడా అత్తిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ చేసే పనిలో పడ్డారు. బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద స్టార్డమ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో దాన్ని కంటిన్యూ చేయడం అంతకంటే కష్టం. ఒకప్పుడు స్టార్ ఇమేజ్తో ప్రేక్షకుల్ని అలరించి ఆ తర్వాత సైలెంట్గా ఇండస్ట్రీకి దూరమైన హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే ప్రజెంట్ ట్రెండ్ మారింది. లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. జానే తూ యా జానేనా సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో ఇమ్రాన్ ఖాన్. కెరియర్ స్టార్టింగ్ లో సక్సెస్లు చూసిన ఆ ఫామ్ కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఇమ్రాన్. 2015లో వచ్చిన కట్టి బట్టి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమయ్యాడు. కట్ చేస్తే 10 ఏళ్ల విరామం తర్వాత నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ అదురే హమ్ అదురే తుమ్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తన వయసుకి తగ్గ మెచ్యూర్డ్ రొమాంటిక్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు స్వయంగా కన్ఫర్మ్ చేశారు. మరో బాలీవుడ్ హీరో ఫర్దీన్ ఖాన్ జర్నీ కూడా ఇంచుమించు ఇలాగే సాగింది. ఏకంగా 14 ఏళ్ల పాటు కెమెరాకి దూరంగా ఉన్న ఈ హీరో రీసెంట్ గా సంజయ్ లీలా బన్సాలి హీరా మండి సిరీస్ తో పవర్ఫుల్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సిరీస్ లో నవాబ్ పాత్రతో మెప్పించి ఆ వెంటనే వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్లీ ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్నారు ఫర్దీన్. మై హూనా ఫేమ్ జాయద్ ఖాన్ సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉంది. చానాళ్లుగా లైమ్ లైట్ కి దూరంగా ఉన్న ఈ హీరో ది ఫిలిం దట్ నెవర్ వాజ్ అనే వెరైటీ ప్రాజెక్ట్ తో కంబ్యాక్ ఇస్తున్నారు. మరి ఈ కంబ్యాక్ ప్రాజెక్ట్స్ ఈ హీరోల కెరియర్ ని మళ్లీ ఏ రేంజ్ లో గాడిలో పెడతాయో చూడాలి. సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్ల పంచాయతీ అనేది నెవర్ ఎండింగ్ ఇష్యూలా మారింది. చూస్తుంటే ఈ సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. గత 2 నెలలుగా ఇండస్ట్రీలో వచ్చిన విజయాలు, పెరిగిన ఫుట్ ఫాల్స్ అన్నీ చూశాక ఛాంబర్ నిర్ణయం మార్చుకుందా? పాత కమిటీని రద్దు చేసిందా? కొత్త కమిటీ వేస్తే అందులో సభ్యులెవరు? వాళ్ళ విధి విధానాలేంటి? కొన్ని రోజులుగా పెద్ది, మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ లాంటి సినిమాలతో ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారనే విషయం అర్థమవుతోంది. పెరిగిన ఫుట్ఫాల్స్, కలెక్షన్స్ చూశాక ఎగ్జిబిటర్లు మళ్లీ లాభాల బాట పడుతూ డబ్బులు చూస్తున్నారు. నార్మల్ టికెట్ రేట్లుంటేనే జనాలు థియేటర్స్కు భారీగా వస్తారనే విషయం ఈ వరుస హిట్స్తో అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. ఆడియన్స్ పల్స్ తెలుసుకున్నాక ఫిలిం ఛాంబర్ కూడా టికెట్ రేట్ల ఇష్యూపై పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే టికెట్ రేట్ల పంచాయతీకి చెక్ పెట్టేందుకు పాత కమిటీని రద్దు చేస్తూ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై టికెట్ రేట్లు, పర్సంటేజ్ విధి విధానాలపై చర్చించేందుకు కొత్తగా 9 మంది సభ్యులతో కూడిన ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ అధ్యక్షతన ఏర్పడిన ఈ కొత్త టీంలో సురేష్ బాబు, సునీల్ నారంగ్, నాగవంశీ, చదలవాడ, భరత్ భూషణ్, ప్రసన్న కుమార్ లాంటి వాళ్లున్నారు. అలాగే దిల్ రాజు, శిరీషుల్లో ఒకరు, మైత్రి నవీన్, రవిల్లో ఒకరు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ పెద్దలంతా కలిసి టికెట్ రేట్ల ఇష్యూను డీప్ గా అనలైజ్ చేసి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు. గత కమిటీకి టైం లిమిట్ ఉంటే ఈ కొత్త కమిటీకి అలాంటివేం పెట్టలేదు ఛాంబర్. టికెట్ రేట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం టీంకు కావాల్సినంత టైం తీసుకునే స్వేచ్ఛను ఛాంబర్ కల్పించింది. ముందు ముందు కూడా థియేటర్లలో ఇదే ఫుట్ఫాల్స్ కొనసాగాలంటే ఈ కొత్త కమిటీ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. రాబోయే బడా సినిమాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. నటిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్లు దాటినా ఇంతవరకు కెరియర్లో టాప్ రేంజ్కి చేరుకోలేకపోయారు బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ. ప్రెజెంట్ సౌత్ సినిమాల్లో నటిస్తూ బిజీగానే ఉన్న ఈ బ్యూటీ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేశారు. హీరోయిన్గా నెంబర్ 1 అనిపించుకోలేకపోయినా డిజిటల్లో ఫుల్ ఫామ్ చూపిస్తున్నారు. మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్లో నయా సీజన్కి ముహూర్తం ఫిక్స్ చేశారు. 2012లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన హ్యూమా ఖురేషీకి కెరియర్లో ఇంతవరకు బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ సినిమా ఒక్కటి కూడా లేదు. దీంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే సపోర్టింగ్ రోల్స్కు షిఫ్ట్ అయ్యారు ఈ బ్యూటీ. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఈ సిచ్యువేషన్ను ఫేస్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకున్నారు హ్యూమా. 2018లో కాలా సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వడం హ్యూమా కెరియర్ను మలుపు తిప్పింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా ఈ బ్యూటీకి సౌత్లో మంచి మార్కెట్ క్రియేట్ అయింది. తరువాత వలిమైతో మరోసారి సౌత్ ఆడియన్స్ ముందుకొచ్చారు హ్యూమా ఖురేషీ. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్తో మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. డిజిటల్లోనూ సూపర్ ఫామ్ చూపిస్తున్నారు ఈ బ్యూటీ. ముఖ్యంగా మహారాణి సిరీస్తో థియేట్రికల్గా మిస్ అయిన స్టార్ ఇమేజ్ను డిజిటల్లో అందుకున్నారు. ఇప్పటికే 4 సీజన్లుగా రిలీజ్ అయిన మహారాణి సూపర్ హిట్ అయింది. త్వరలో 5th సీజన్ కూడా ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న సీజన్ 5ని 2027 జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.